మంత్రి కొండా సురేఖకు ఓరుగల్లు లీడర్లు చెక్ పెట్టబోతున్నారా? ఆమెకు వ్యతిరేకంగా నేతలంతా ఏకమయ్యారా? ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే వరకు తగ్గేదే లేదని అంటున్నారా? అటు ఎమ్మెల్యేల వార్నింగ్తో హైకమాండ్ కూడా ఆలోచనలో పడిందా? క్రమశిక్షణ కమిటీ రిపోర్టు రాగానే కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ దంపతుల పంచాయతీ కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు చేరుకుంది. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను కలిశారు. కొండా ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు. ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి కొండా మురళి సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్తో షాక్ అయిన సీనియర్ ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలను ఏకం చేసి మంత్రి కొండా సురేఖను మంత్రి పదవిలోంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ వ్యవహారంపై హైకమాండ్ పెద్దలకు ఎమ్మెల్యేలు వివరించినట్టు తెలుస్తోంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను కలిశారు. కొండా ఫ్యామిలీపై వీరు ఆమెకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మంత్రి భర్త కొండా మురళి వ్యాఖ్యలతో తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని మీనాక్షి ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకే కొండా దంపతులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా పార్టీకి తాము కావాలో కొండా దంపతులు కావాలో తేల్చుకోవాలని హైకమాండ్కి సవాల్ విసరడంతో ఏం చేయాలో అనే దానిపై మీనాక్షి సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు లేకుండా తాము ప్రయత్నాలు చేస్తుంటే కొండా ఫ్యామిలీ మాత్రం ఒంటెద్దు పోకడలతో తమపై ఆధిపత్యం చేయాలని చూస్తున్నారని చెప్పారట. అంతేకాకుండా తమ నియోజకవర్గాల్లో అధికారుల నియామకాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని మీనాక్షి ముందు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇక వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదుపై కాస్త ఘాటుగానే స్పందించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై 3 సభ్యులతో కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తామని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారట. అటు పీసీసీతో పాటు మంత్రి దంపతులతో కూడా మాట్లాడతామని, వెంటనే కమిటీని ప్రకటిస్తామని, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తామని భరోసా ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఈ అంశంపై ఎమ్మెల్యేలు తమ ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తేవాలని భావిస్తున్నారట. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులకు ఫిర్యాదులు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కొండా సురేఖ వ్యవహారం ఇప్పటికే పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టగా రానున్న రోజుల్లో పార్టీకి నష్టం వాటిల్లే అంశంగా ఉందని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీ హైకమాండ్ పెద్దలతో చర్చించి కొండా సురేఖ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కొండా సురేఖపై చర్యలు తీసుకునే పక్షంలో ఓరుగల్లు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది కూడా హాట్ టాపిక్గా మారింది.